ఫ్లోర్ అయితే ఇలా ఉంది. ఇంకంతా ఖాళీగా ఉంచేసాం, చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. ఎప్పుడైనా మళ్ళీ స్టాండ్స్ కొనుక్కొని పెట్టాక అప్పుడు మొక్కలు అయితే పెంచుతాను. నిమ్మ ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇంకో దగ్గర ఇంకో ప్లేన్ ఉన్నాయో చూడండి. చామంతి పువ్వులు 2 పూసాయి, చాలా బాగున్నాయి, పసుపు కలర్ కదా. మనం ఇక్కడ నుంచి ఒకసారి లుక్ వేసుకొచ్చేద్దామండి. చూడండి జినియా, ఇది నాకు హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది ఇక్కడ మా ఇంటి పైనుంచి మన గార్డెన్లోంచి చూస్తే ఇక్కడ మన వ్యూ కనిపిస్తుందండి, వైజాగ్ వ్యూ. అక్కడ అంతా లాస్ట్లో బీచ్, అది చాలా లాస్ట్లో ఉంది. ఓకే అండి, ఈరోజైతే మనం గార్డెన్ని అంతా సర్దేసుకున్న తర్వాత వీడియో చూపించమని అడిగారు, చూపిస్తానండి. ఇప్పుడు మన గార్డెన్ ఎలా ఉందో ఒక్కసారి చూసుకోండి. అంతా సర్దేశామండి, మొక్కలన్నీ కూడా అంటే మ్యాక్సిమం తగ్గించేసానండి. ఇప్పుడైతే చూడండి, ఇది ఒక్క స్టాండే. ఈ కింద కూడా పెట్టేవాళ్ళం అప్పుడు, ఫ్లోర్ అది ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు ఇటుకలు అవి పెట్టి. ఇప్పుడు నాకు ఎందుకో ఇటుకలు అవి పెట్టాలనిపించలేదండి. వీలైతే ఎప్పుడైనా చిన్న చిన్న స్టాండ్స్ కొనేసే పెడదాంలే, ఇంకా ఇలా వదిలేస్తే మనం క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే కడిగానండి మొత్తం అంతా కూడా, వాష్ చేసాను. ఈ చివరికి యథావిధిగా ఎప్పుడు ఉండే స్టాండ్స్నే అలాగే అరేంజ్ చేసేసి మొక్కలన్నీ సర్దామన్నమాట. ఓకే, ఇక్కడ కూడా అండి మొత్తం అన్నీ పెట్టాము. పెట్టిన తర్వాత ఒక్కసారి మీరు చూస్తారని చెప్పి ఇది ఇలా మీకు చూపించడం జరుగుతుంది. అడిగారు కదండి, సర్దిన తర్వాత ఒకసారి ఎలా ఉందో చూపించండి అని. మన కృష్ణయ్యనే ఇక్కడ పెట్టామండి. ఇంకా కృష్ణయ్యకి ఏమీ సదుపాయం చేయలేదు, చేద్దాం. ప్రస్తుతం ఈ గార్డెన్ సర్దేసుకున్న తర్వాత మనం అన్నీ ఒకటిగా చేయొచ్చు అని చెప్పి ఈ పెద్ద ట్యాంక్ ఖాళీ చేస్తాం కదండి. ఇదంతా కూడా నేను కిచెన్ కంపోస్టు, ఇక ఇంట్లో మిగిలిన ఇదంతా కిచెన్ కంపోస్టు, ఆ ఎండుటాకులు ఇవన్నీ వేసేసి దీన్ని మట్టి తయారు చేస్తున్నాను. ఇందులో ఉన్న మట్టి పాడైంది, అంటే ఫుల్గా వేర్లు గట్టిపడిపోయి మట్టి అంతా కూడా ప్యాక్ అయిపోయిందండి. ఇంక అందుకని అది తీసేసి మళ్ళీ మనం కొత్తగా సాయిల్ మిక్స్ చేసుకొని ఇందులోకి ఏదైనా మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేద్దామని, ఫ్రూట్ ప్లాంట్ వేయాలనిపిస్తుంది. చూద్దామండి, ఏదో ఒకటి కొనన్నా వేద్దాము. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఒకసారి లుక్ వేసుకొచ్చేద్దామండి. చూడండి జినియా, ఇది నాకు శుభారామ గారి గార్డెన్ మీట్కి వెళ్ళినప్పుడు, గార్డెన్ వీడియో తీసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండి ఇచ్చారు. ఆ సీడ్స్ వేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా చాలా వాటిల్లో వేసాను, చాలా సీడ్స్ జర్మినేషన్ అయ్యాయండి. శుభారామ్ గారు నాకు ఈ ఫ్లవర్ సీడ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. గార్డెన్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటేనే చాలా అందంగా ఉంటుంది కదా, ఎన్ని మనం మొక్కలు వేసినా కూడా. ఓకే అండి, ఇక్కడ నుంచి లైన్గా చూసుకొచ్చేద్దాం. కరివేపాకు మొక్క, అలాగే ఆరెంజ్ అండి. ఇంకా ఆరెంజ్ అయితే మనకి ఎప్పుడు నిత్య పంట అనమాట. ఎప్పుడు చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయో, ఎన్ని నిండుగా. ఇక్కడ చూడండి మల్బరీ కూడా ఎప్పుడు ఉంటాయండి. ఇంక ఇలా మనం ఎప్పటికప్పుడు వచ్చి కోసుకొని చక్కగా తినడమే. ఎంత టేస్టీ అంటే సూపర్ స్వీట్, మీకు తెలుసు కదా. సపోటా అండి, సపోటా పళ్ళు 2-3 రాలిపోయండి మొక్కని కదిపేటప్పుడు. అది మరి సహజం కదా, కొన్ని పళ్ళు అయితే పోయాయి. పోన్లేండి, మిగిలినవి బాగానే ఉంది ప్లాంట్ అయితే. మొత్తం ఒకసారి సర్దిన తర్వాత చూపిస్తున్నాను. ఇంకోండి, ఇది ఒక గజనిమ్మ. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇంకో దగ్గర ఇంకో ప్లాంట్ పెట్టాను. చాలా కోసుకుంటున్నానండి. గజనిమ్మ అయితే మామూలుగా సైజ్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయి. ఓకే అండి, ఇక్కడైతే మామూలుగా ఇందులో తోటకూర వచ్చింది, ఇంకేదన్నా మొక్క వేయాలి. ఇది వాటర్ యాపిల్ అండి. నెక్స్ట్ ఇది తెలుసు కదా, ఇంకా డ్రమ్ చేస్తున్నాను. ఇంకోండి చక్కగా ఫ్లవర్స్, అమరిల్లీస్ ఎంత బాగా వస్తున్నాయో. 4 పువ్వులు పూసాయి, ఇంకా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో, విచ్చుకుంటున్నాయి రోజును. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి పోమ్గ్రానెట్, ఇదేమో దీన్ని ఏదో ఫ్లవర్, ఇది ఫ్రూట్ ప్లాంటేనండి, దీని పేరు గుర్తుకు రావట్లేదు. బార్బడస్ చెర్రీ అండి. పూత రాలేదు, ఎక్కడో ఒక పువ్వు అయితే పూసింది. ఇగోండి ఇప్పుడు ఇలా పోస్తుంది. ఇది పూత వచ్చాక మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే జామ మొక్క ఒకటి, అలాగే ఇక్కడ జామ మొక్క కూడా పూత మీద ఉందండి, జామ పిందెలు ఉన్నాయి. ఇది వచ్చేసి బత్తాయి పళ్ళు మొక్క, ఇది మీకు తెలుసు కదా. బత్తాయి పళ్ళు చాలా బాగా కాస్తున్నాయండి. మోసంబి అంటారు కదా, ఎంత బాగుంటుందో. జ్యూస్ అయితే చాలా ఉన్నాయి, ఫ్రూట్స్ చాలా పిందెలు ఉన్నాయి చెట్టు నిండా.
పోమ్ గ్రానైట్ కూడా పక్కనే ఉందండి, పోత వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో నిమ్మ మొక్క వచ్చింది ఇందులోని. ఇది ఏంటంటే సీతాఫలపు మొక్క అండి. అప్పుడు కొని వేసాను, ఇప్పటికి వచ్చి ఇంకా కాపు రాలేదు. కొని ఇంకా 8 months అలా అవుతుందన్నమాట. ఓకే అండి, ఇంకెలాగ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కొన్ని పూల మొక్కలు అయితే పెట్టుకున్నానండి. అది అక్కడ బ్యాక్ సైడ్ నేరేడు పళ్ళ మొక్క ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ మీకు చూపించాలంటే మునగ మొక్క కూడా ఉందండి. మునక్కాయలు భలే కాస్తున్నాయి, కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలాగండి, ఇంకా ఎప్పుడు మీకు తెలిసిన ప్లాంట్స్నే ఇవన్నీ కూడా టబ్స్లోని సర్దుకున్నాను. ఏంటంటే వంకాయ మొక్కలు, అదే మన సన్నజాజి మొక్క, నెక్స్ట్ వచ్చేసి ఆ పక్కనేమో ఇది ఎర్ర బీన్స్ అండి, రెడ్ బీన్స్ అదొకటి. ఇంకా అన్ని అలాగే జర్బెరా కూడా అక్కడక్కడ వేసాను. జర్బెరా మొక్కలు చాలా బాగా పోస్తున్నాయి, కనకాంబరాలు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీకు తెలిసినవే, అయినా కూడా చూపిస్తున్నాను. చిన్నది ఇది కింద నుంచి తెచ్చానండి, కింద ఉన్న కరివేపాకు మొక్క. ఓకే, ఇక్కడైతే కొన్ని వేసాను సీడ్స్. ఇంకా ఇవి పాదులు పాకాలండి. అప్పుడంతా ఖాళీ అయిపోయింది కదా, మొత్తం అన్నీ తీసేసాం కదా. ఇప్పుడు ఇవి మళ్ళీ బాగా సర్వైవ్ అయితే మనకి మళ్ళీ వస్తాయి. నేను విత్తనాలు అయితే నాటుకున్నాను, చూడాలి విత్తనాలు మొలకెత్తుతాయో లేదో చూడాలండి. చాలా వేసాను. బెండ మొక్కలు కూడా నారు వేసాను, నారు తెచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో కూడా చామంతి పూలు పూసేస్తున్నాయండి. చూడండి, చామంతి పువ్వులు 2 పూసాయి, చాలా బాగున్నాయి, పసుపు కలర్ కదా. ఓకే, ఇక్కడంతా బీన్స్, అలాగే ఇక్కడ మనకి క్లవ్ బీన్స్ ప్లాంట్ అక్కడ ఉంది ఆ చివరిని. నెక్స్ట్ ఇక్కడ ఒక నిమ్మ మొక్క ఉంది, ఇగోండి. ఇంకా ఇగో నిమ్మకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి, చాలా పెద్ద సైజ్ అండి, మామూలుగా ఉండదు ఈ సైజ్ అయితే. విపరీతమైన జ్యూస్ ఉంది దాంట్లో. మీరు ఎప్పుడైనా అలాంటి గజని మొక్క ప్లాంట్ తెచ్చుకుని చాలండి మనకి. ఇక పచ్చిమిరపకాయ మొక్కలు, నన్ను సీడ్స్ అడిగారు కదండి, సీడ్స్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఇగోండి, ఈ గార్డెన్ వర్క్లో పడిపోయి కొంచెం లేట్ అవుతుంది, తప్పకుండా అయితే నేను పోస్ట్ చేయడానికి రెడీ చేసి ఉంచాను. వెళ్ళడానికే ఇంకా టైం కుదరట్లేదు, కిందకి వెళ్ళి పోస్ట్ చేయాలి. వేస్తానండి అడిగిన వాళ్ళకి. ఇంకా ఎవరైనా అడిగిన వాళ్ళు ఇంకా ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే నేను ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండి ఇంతకుముందు, దానికి కానీ నాకు మెసేజ్ పెట్టండి సీడ్స్ కావాలని. అడ్రస్ కూడా మంచి అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఒక కరివేపాకు మొక్క, స్టార్ ఫ్రూట్ ప్లాంట్, ఇంకా అలాగేనండి అన్ని మొక్కలు. ఇక్కడ అంజూరు ఉంది, ఇంకా అలా పూల మొక్కలు అన్నీ కూడా పెట్టాను. ఇంకా ఇలా వస్తే మనకి ఇక్కడ వంగ మొక్క ఇక్కడ ఒకటి ఉందండి టబ్లోని, ఇక్కడే ఉంచేసాను. ఇది వంకాయలు ఎంత బాగా కాస్తున్నాయండి, స్టార్ట్ అయింది కాపు. గుత్తులు గుత్తులుగా వంగ మొక్కలు, వంకాయలు. ఇదండి, చూసారా మన గార్డెన్ ఎలా ఉంది? నాకైతే కమెంట్స్లో చెప్పండి. ఫ్లోర్ అయితే ఇలా ఉంది, ఇంకంతా ఖాళీగా ఉంచేసాం, చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. ఎప్పుడైనా మళ్ళీ స్టాండ్స్ కొనుక్కొని పెట్టాక అప్పుడు మొక్కలు అయితే పెంచుతాను. అప్పటి వరకు ఇంకైతే ఇవే ప్రొసీడ్ అవుదామని, ఈ మొక్కలతోనే మనం కాపు తీసుకుందాం. ఓకేనండి, కింద గార్డెన్ ఎలా ఉంది, కింద ఫ్లోర్లో ఏం పెట్టానో అవన్నీ చెప్తానండి. ఇక్కడవన్నీ చాలా మటుకు తీసుకెళ్ళి ఆ కింద ఫ్లోర్లోనే సర్దిసాము, చిన్న చిన్న పాట్స్. అవన్నీ కూడా సర్దిన తర్వాత ఇంకా అవ్వలేదు, దాని పని అవుతుంది. ఇంకా మట్టి కలపడం ఇవన్నీ చాలా పనులు ఉన్నాయండి. అవన్నీ చేసేసాక అప్పుడు మీకు ఒకసారి ఆ వీడియో తీసి చూపిస్తాను, అక్కడ ఏం పెట్టాను మొక్కలు అనేది. ఓకేనా అండి, ఎలా ఉంది ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, మన ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సీడ్స్ కోసం అయితే నాకు మెసేజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.